ఇక జోగి రమేష్ నివాసంలో సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. సోదాల అనంతరం జోగి రమేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కుర్రాన్ని తీసుకుని మీరు అరెస్ట్ చేయాలా, జైల్లో పెట్టాలన్న ఇటువంటి వంకర బుద్ధిని మార్చుకోండి. ఇది ప్రజాస్వామ్యవాదులారా, ఇది గుర్తించండి. నేను గానా, నా కుటుంబం గానా అగ్రిగోల్డ్ ఆస్తులో కానీ ఏదైనా తప్పు చేసుంటే విజయవాడ నడిబొడ్డులో ప్రజల సాక్షిగా అవసరమైతే ఊరేసుకుంటాం. తప్పు చేసుంటే ఊరేసుకుంటాం. అంతేగాని ఇట్లా మమ్మల్ని బలహీన వర్గాలను వేధించడం న్యాయమా, ధర్మమా? చంద్రబాబు నాయుడు గారు, మీకు న్యాయమేనా? చంద్రబాబు నాయుడు గారు, దయచేసి మరొకసారి మీరు ఆలోచన చేసుకొని మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా, 50 మంది ప్రజలందరికీ కూడా, ఇది జోగి రమేష్ మీద కుమారుడి మీద జరిగిన దాడి కాదు. ఇది యావత్ బలహీన వర్గాల మీద, గౌడ కులం మీద, గౌడ కులస్తుల మీద జరిగిన దాడి ఇదని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా.